నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది? అధికార టీడీపీ విజయం సాధిస్తుందా? వైసీపీ తాజా వ్యూహంతో ఉప ఎన్నిక విజయం జగన్ ఖాతాలో పడుతుందా? ఉప ఎన్నికలపై ప్రత్యేక విశ్లేషణ భారత్ టుడే చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేసు అందిస్తారు. థ్యాంక్ యూ అక్షయ. ప్రస్తుతం నంద్యాలలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల పోరు చూస్తుంటే ఏపీలో జరగబోయే 2019లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్ల వారే కనిపిస్తుంది. పేరుకు ఒక నియోజకవర్గమే, అది ఉప ఎన్నికలు కావడం. అయితే సీన్ మాత్రం ఏపీలో చూస్తే నిజంగా జనరల్ ఎలక్షన్స్ మాదిరిగానే కనిపిస్తుంది. మొత్తం రెండు పార్టీలకి, ఇటు టీడీపీకి వైసీపీకి డూ ఆర్ డైగా పోరాటం చేస్తున్నటువంటి ఒక ప్రతిష్టగా, పరువు ప్రతిష్టగా తీసుకున్నటువంటి ఎన్నికలుగా నంద్యాల ఉప ఎన్నికలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఈ మధ్య వైసీపీ అధినేత నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించినప్పుడు కూడా టీడీపీ పైన తనదైన మాటల యుద్ధాన్ని కూడా ప్రకటించడం జరిగింది. మునుపెన్నడూ లేనంతగా వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 2019 జనరల్ ఎలక్షన్ కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల నాందిగా చెప్పడం జరిగింది. నంద్యాలలో తమ విజయం ఖాయమని వైసీపీ శ్రేణులు చాలా బలంగా నమ్ముతున్నారు. మరొక వైపు టీడీపీ ప్రస్తుతం ఏపీలో చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, అదేవిధంగా నంద్యాల కూడా తమకు కలిసి వస్తుంది, ఖచ్చితంగా నంద్యాలను మేమే విజయం సాధిస్తామన్న ధీమా కూడా టీడీపీ నుంచి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా అంటే నంద్యాలలో ఒక విచిత్రమైన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం టీడీపీలో బరిలో ఉన్నటువంటి ఎవరైతే భూమా బ్రహ్మానందరెడ్డి కానీ, ఓవరాల్గా అంటే భూమాకు సంబంధించినటువంటి దంపతులంతా కూడా అంతకుముందు వైసీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు. వాస్తవానికి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచింది వైసీపీ పార్టీలోనే గెలవడం జరిగింది. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే గెలిచారు. అయితే చనిపోయే ముందు టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. అయితే వీళ్ళంతా ప్రస్తుతం భూమాకు సంబంధించినటువంటి దంపతులు మొత్తం ఇదివరకు వైసీపీ బ్రాండ్ ఉండేది, వాళ్ళంతా టీడీపీకి రావడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి శిల్పామోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, శిల్పామోహన్ రెడ్డి కానీ, మొన్న ఈ మధ్య రాజీనామా చేసి ఎమ్మెల్సీకి రాజీనామా చేసినటువంటి చక్రపాణి రెడ్డి కానీ, వీళ్ళంతా టీడీపీ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్గా టీడీపీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో కాస్త అంటే పార్టీల చేంజ్ అనేది జరిగింది. అంటే గతంలో అది సిట్టింగ్ వైసీపీ స్థానం కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థి ఎవరైనా సరే వైసీపీకి కలిసి వస్తుందనేది ఒకవైపు వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. మరొక వైపు వైసీపీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఖచ్చితంగా భూమా దంపతుల మీద ఉన్నటువంటి ఏదైతే అక్కడ అభిమానం ఉందో ఖచ్చితంగా నంద్యాలలో తమ పార్టీకే కలిసి వస్తుందన్నటువంటి ఒక అది కూడా టీడీపీ నుంచి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇటు టీడీపీ వైసీపీ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం నంద్యాలలో కురుక్షేత్ర యుద్ధాన్ని తరిపించే విధంగా ప్రచారం కొనసాగుతుంది. ఒకవైపు టీడీపీకి సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ క్యాబినెట్ మంత్రులంతా కూడా నంద్యాలలోనే ఉన్నారు. మరొక వైపు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా జగన్తో పాటు, ఇప్పుడు జగన్ కూడా ఈ నెల 9 నుంచి 21 వరకు, అంటే ఆల్మోస్ట్ 23వ తారీఖు నాడు ఎన్నికలు, నంద్యాల ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. 21వ తారీఖు వరకు నంద్యాలలోనే మఖముండి అక్కడే మొత్తం ప్రచారంలో భాగస్వామిని అవుతానని జగన్ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు చంద్రబాబు కూడా ప్రచారానికి వెళ్లేందుకు అక్కడ బహిరంగ సభలు కూడా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఓవరాల్గా ఇప్పటికీ మంత్రివర్గం అంతా కూడా అక్కడే ఉంటుంది. ప్రతి సీనియర్ మంత్రి అంతా అక్కడే ఉండి గెలుపుకు కావాల్సినటువంటి అన్ని విధాలకు కూడా ప్రచారంలో భాగస్వాములై ట్రై చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే నంద్యాలలో రోజు రోజుకు వాతావరణం హీటెక్కిపోతుంది. అక్కడ ప్రచారంలో చూసినా కూడా అక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారంటే, ఒకవైపు ఖచ్చితంగా ఇప్పుడే రెండు పార్టీలు 2019లో గెలవాలంటే నంద్యాలలో గెలవాలి అన్నటువంటి ఒక మెసేజ్ని తీసుకొస్తున్నాయి. ఆ మెసేజ్ బలంగా ఏపీ రాజకీయాల్లో కూడా సైతం వెళ్ళిపోయింది. అంటే నంద్యాలలో గెలిస్తేనే 2019లో మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఒకవైపు పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. దీని దృష్ట్యా గెలుపు ఓటముల లక్ష్యంగా ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తుంది. ఒకవైపు అంటే కేవలం ఒక నియోజకవర్గాన్ని ఇంత స్థాయిలో తీసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. కేవలం దీని ఒక రెఫరెండంగా 2019కి ఎన్నికల లక్ష్యంగానే రెఫరెండంగా తీసుకొని దీని ఒక ప్రతిష్టగా తీసుకొని ప్రస్తుతం అక్కడ గెలిపే లక్ష్యంగా
రెండు పార్టీలు పోరాటం చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి నంద్యాల ప్రజలంతా మరి ఎవరికి పట్టం కడతారు? అంతకుముందు వైసీపీలో అంటే భూమా మీదున్న అభిమానమా లేకపోతే వైసీపీ మీద ఉన్నటువంటి అభిమానమా, ఏది కలిసి వస్తుంది చూడాలి. మరొకవైపు శిల్పామోహన్ రెడ్డికి సైతం తమదైనటువంటి క్యాడర్ కూడా ఉంది. ఆ క్యాడర్ టీడీపీలో ఉన్నటువంటి తన క్యాడర్తో పాటు వైసీపీకి రావడంతో వైసీపీలో ఉన్నటువంటి ఈ క్యాడర్ కూడా మొత్తం తమకు కలిసి వస్తుందనేది ఒకవైపు బలంగా నమ్ముతున్నారు. అంటే ఓవరాల్గా ఈ రెండు పార్టీలకు సంబంధించి ఏ పార్టీ విజయం సాధిస్తుంది, నిజంగా ఏదైతే కురుక్షేత్ర యుద్ధమో లేకపోతే 2019 ఎన్నికలకు ఇది ఒక రెఫరెండమో ఏం చేస్తారనేది మాత్రం క్షణక్షణం ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. అక్షయ.